నమస్తే అర్చన మేడం. నమస్తే మేడం, ఈ మధ్య కాలంలో మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అన్న పైన ఎక్కువ టాపిక్స్ వేసాం. బట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, డబ్బు ఎంత ఎక్కువ సంపాదిస్తుంటే అంతే ఎక్కువ నెగిటివిటీ కూడా మనం వెనక వస్తూ ఉంటుంది. లైక్ ఎలా అంటే వీళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ, లేకపోతే ఇంకా సంథింగ్ ఎక్సెట్రా కూడా మనం గాసిప్స్ని వింటూ ఉంటాము. డబ్బుతో పాటు మన సైడ్ నుంచి బ్లెస్సింగ్స్ కానీ మనకు రావాలంటే ఎలాంటి అఫర్మేషన్స్ చేయాలి అంటారు? అంటే అంత ఈజీ కాదు. సంపాదించే ప్రతి వ్యక్తికి నెగిటివిటీయే ఎక్కువ ఉంటుంది తప్ప పాజిటివిటీ ఎక్కువ మాట్లాడరు వాళ్ళ గురించి. సో వాళ్ళు వాటి నుంచి ఓవర్కమ్ చేసుకోవాలన్నా, వాటి ఆలోచనలపైన మనకి ఎక్కువ థింక్ చేయకుండా ఉండాలన్నా అసలు ఏం చేయాలి, ఎలాంటి అఫర్మేషన్స్ వేసుకోవాలి? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ ఉషా గారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నిజంగా చాలా మంది బిజినెస్ చేస్తున్నారు అండ్ మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి. అవన్నీ అంటే సేల్ చేసే ప్రాసెస్లో నిజంగా ఎంతవరకు మనం సేల్ చేసాము, మన ప్రోడక్ట్ అమ్ముడు పోయిందా లేదా అనేది మాత్రం చూసుకుంటున్నారు. బెనిఫిట్స్ ప్రాఫిట్స్ వస్తున్నాయా అనే విధంగానే బిజినెస్ ఉంటుంది చాలా వరకు. కానీ ఎట్ ద సేమ్ టైం నిజంగా మనం బ్లెస్సింగ్స్ కూడా సంపాదించుకోవాలి. అంటే ఆల్వేస్ ఎప్పుడు నెగిటివ్ వస్తూ ఉంటే మనం ఎంత డబ్బులు సంపాదించినా కూడా అంటే ఆ నెగిటివిటీ ఉండడం వల్ల మన హెల్త్ ఏదన్నా ఒకటి పాడవుతూ ఉంది కదా. మనం హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఎట్ ద సేమ్ టైం మన రిలేషన్స్ కూడా అంత బాగుండట్లే ఈ డబ్బు సంపాదించడంలో పడిపోయి. బట్ అది అంటే డబ్బు సంపాదిస్తేనే సక్సెస్ అవుతారు అనే చాలా వరకు మిత్స్, ఈ కన్సెప్షన్స్ ఉన్నాయి కదా. బట్ డెఫినెట్గా ఒక ఏరియాలో కాకుండా ప్రతి ఒక్క ఏరియాలో మనం బాగుంటే హ్యాపీగా ఉంటేనే అదే సక్సెస్. సో ఇప్పుడు మనం నార్మల్గా బయట చూసినట్టయితే సపోజ్ ఒక 10 షాప్స్ ఉన్నాయి అనుకోండి, అన్నీ అంటే క్వాలిటీ ప్రోడక్ట్సే కనిపిస్తున్నాయి. సపోజ్ ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళామనుకోండి, మనం ఒక 10 షాప్స్ పక్కనే ఉన్నాయి. ఒక 10 అంటే ఒక యాపిల్ షాప్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ చూడడానికి బాగా కనిపిస్తున్నాయి, క్వాలిటీ బాగున్నట్టే కనిపిస్తుంది. మనం వాటిలలో ఎవరి దగ్గరికి వెళ్ళి కొంటాం? నార్మల్గా ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి వెళ్ళి మనం ఎక్కువ పర్చేస్ చేస్తాం. బట్ అన్ని సేమ్ టైప్ అట్లా కనిపించినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. బట్ ఎవరైతే అంటే లైక్ వాళ్ళ స్కిల్స్ యూజ్ చేసి ఎవరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి కొంటూ ఉంటాం కదా. బట్ ఆ స్కిల్స్ కూడా ఎంతవరకు యూజ్ అవుతాయి, ఎప్పటి వరకు యూజ్ అవుతాయి? మనం ఒక 2-3 టైమ్స్ కొంటాం. ఒకవేళ అది బాగుంటే క్వాలిటీ అంటే మనం బయట చూసి కొంటున్నాం, అది నిజంగా అది చాలా స్వీట్గా ఉండడం కానీ అట్లా ఉంటే రెగ్యులర్గా వచ్చి వాళ్ళ దగ్గర కంటిన్యూ చేస్తాం. ఇన్ కేస్ బాగా లేకపోతే 2-3 టైమ్స్ కొన్నాక మనకు అర్థమైపోతుంది ఇతని దగ్గర బాగాలేవు కదా అని చెప్పేసి కొనము. అంటే అక్కడ స్కిల్ సెట్తో పాటు హార్ట్ సెట్ అనేది కూడా ఉండాలి. అంటే సపోజ్ వాళ్ళు హానెస్టీ పర్సన్సే అయితే అంటే మనకు 2-3 టైమ్స్ కొన్నప్పుడు ఒకవేళ మంచిగున్న దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, 2-3 టైమ్స్ కొన్నాం అంటే వాళ్ళే అంటారు, ఇన్ కేస్ అక్కడ బాగాలేకపోతే, ఆ రోజు ఫ్రూట్స్ బాగాలేకపోతే ఈరోజు వద్దు సార్, నెక్స్ట్ టైం తీసుకోండి, ఈరోజు అయితే బాగా రాలేవు అని చెప్తారు. అక్కడ హానెస్టీ అని కనిపించేది మనకి. సో అలాంటి హానెస్టీ, ఆథెంటిక్ పర్సన్ అనే వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళ బిజినెస్ డెఫినెట్గా బాగుంటుంది. అంటే తొందరగా రిజల్ట్స్ రాకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్గా. సో ఇక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ ట్రాన్సాక్షన్ కూడా, అంటే డబ్బుల ట్రాన్సాక్షన్. ఇంకొకటి ఏంటి, ఎనర్జీ ట్రాన్సాక్షన్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ నిజంగానే మనం కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాం అనుకోండి, కిచెన్లో యూజ్ అయ్యేది ఏమన్నా తీసుకున్నాం, ప్యాన్ లాంటిది, అది నిజంగా క్వాలిటీ చూడడానికి బాగుంది, యూజ్ చేసినాక తెలుస్తుంది అది ఎలా ఉంది, పాడైందా అని చెప్పేసి. అంటే నార్మల్గా మనం ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత ఓకే మన డీల్ క్లోజ్ అయింది, డబ్బులు వచ్చేసాయి అనే విధంగా ఆలోచిస్తాం. బట్ ఎప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐటమ్ ఎప్పుడైతే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసినప్పుడు అది బాగాలేదని తెలుస్తుంది. అప్పుడు మన థాట్ ఎలా ఉంటుంది, అసలు ఏం ఇచ్చారో ఏమో, అస్సలు బాగాలేదు ప్రోడక్ట్, నిజంగా అనవసరంగా కొన్నాము అనే నెగటివ్ థాట్ రిలీజ్ చేసామనుకోండి డెఫినెట్గా, ఎందుకంటే ఆ థాట్ వాళ్ళ వరకు వెళ్తుంది. అంటే చెప్పుకున్నాం కదా మన థాట్స్కి ఫీలింగ్స్ అంటే వీటికి ఉంది ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి. సో అది వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ లాగా వెళ్తుంది అనమాట. ఒకవేళ అది బాగుంది అనుకోండి, డెఫినెట్గా వావ్ ఇది ఎంత బాగుంది కదా, యూజ్ చేసినప్పుడు మనం వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాం, వాళ్ళ ఫేస్ గుర్తొస్తుంది. అరే భలే మంచి ఐటమ్ ఇచ్చారు కదా తక్కువ ప్రైస్ కన్నా. ఒకవేళ కరెక్ట్ ప్రైస్ ఎక్కువ ప్రైస్ కున్నా కూడా క్వాలిటీ బాగుండాలి యూజ్ చేసినప్పుడు. అరే భలే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు పాజిటివ్ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ అది బాగాలేకపోతే నెగిటివ్ అది యూజ్ చేసినప్పుడల్లా నెగిటివ్నే అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నాం. అవును, అంటే మనం ఇప్పుడు డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి కదా, అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ కూడా, అంటే 2 అకౌంట్స్ ఉంటాయి ఇక్కడ, డబ్బుల అకౌంట్ ఒకటి, బ్లెస్సింగ్స్ అకౌంట్ ఒకటి. సో మనం బ్లెస్సింగ్స్ని కూడా సంపాదించుకోవాలి, అక్యుములేట్ చేసుకోవాలి డెఫినెట్గా. ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం కదా ఉషా గారు, ఎవరికన్నా సపోజ్ యాక్సిడెంట్ అయిందనుకోండి,
వాళ్ళకి అస్సలే మరీ క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్స్ సారీ అని చెప్తారు, అంటే ఇంకా మేము ఏం చేయలేమండి అని చెప్పేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి. కానీ మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం కూడా ఒక్కొక్కసారి అరే మిరకల్స్ అనేవి జరిగాయి, అసలు గివప్ చేసేసారు డాక్టర్స్, అయినా కూడా బ్రతికాడు కదా, ఎంత మిరకల్ జరిగింది అని అంటాం. అంటే అక్కడ ఏంటి, వాళ్ళు గివప్ చేసేసినా కూడా అక్కడ ఏమి యూజ్ అవుతుందంటే మనకు వచ్చే బ్లెస్సింగ్స్ ఆల్రెడీ మనం అక్యుములేట్ చేసి పెట్టుకున్నాం, ఆ బ్లెస్సింగ్స్ అక్కడ వర్క్ అవుతాయి, కానీ మనకు అది తెలీదు. సో డెఫినెట్గా దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఒకవేళ మనం ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, క్వాలిటీ ప్రోడక్ట్, మనము ప్రైస్ తగ్గించాల్సిన అవసరం లేదు, అది ఎక్కువ ఉన్నా ఓకే, బట్ దానికి తగ్గట్టు వాల్యూ యాడ్ చేయాలి. ఆ వాల్యూ మన మోరల్స్ని ఎప్పుడు కూడా అంటే గుర్తు పెట్టుకోవాలి. సో డెఫినెట్గా దానికి తగ్గ వాల్యూ మనం ఇవ్వాలి, ఆనెస్టీగా ఉండాలి, ఆథెంటిక్గా ఉండాలి, అప్పుడే బ్లెస్సింగ్స్ని కూడా అక్యుములేట్ చేసుకోగలుగుతాం అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు ఒక ఫ్లవర్ పాట్ ఉన్నా కూడా, ఏదైనా కూడా అండి ఇంట్లో కొన్నప్పుడు దాని లీవ్స్ ఊరికే రాలిపోతూ ఉన్నాయనుకోండి, ఒక ఫ్లవర్ పాట్ ఆర్టిఫిషియల్, అది డైలీ ఒకటి పోతూ ఉంటే మనం అనుకుంటాం అసలు ఎలాంటిది కొన్నా అనవసరంగా, డైలీ దాన్ని చూసినప్పుడల్లా గుర్తొస్తుంటుంది. సో అలానే ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇవి చిన్నవి ఇంట్లో, బట్ బయట పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ మనము సేల్ చేసినప్పుడు అది చాలా ఖర్చు పెట్టి కొంటారు కదా, అంటే కొన్న వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంత పెట్టి కొన్నా కదా అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడు కర్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నెగిటివిటీనే వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా మనం సేల్ చేసిన ప్రోడక్ట్కి వాల్యూ అంటే యాడ్ చేయాలి, బాగుండాలి, అలాంటివి చేయాలి మనం. సో డెఫినెట్గా బ్లెస్సింగ్స్ ఇలా యూజ్ అవుతాయి. అండ్ మనం అన్నట్టు ఉషా గారు, ఇప్పుడు మామూలుగా హాస్పిటల్లో చాలామంది అంటూ ఉంటారు, చాలా డబ్బులున్న వాళ్ళు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు మా పాపని బ్రతికించండి అని అన్నప్పుడు కూడా వాళ్ళు రెడీగా ఉంటారు ఎంత డబ్బులు పెట్టడానికైనా, బట్ వాళ్ళు ఏం చేయలేరు, అంటే వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది, ఎండ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు బ్లెస్సింగ్స్ వాళ్ళకి లేనప్పుడు ఏం చేయలేరు, ఎంత డబ్బు ఉన్నా అక్కడ. ఒకవేళ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా ఇలాంటి మిరకల్స్ జరుగుతాయి, వాళ్ళు బ్రతకడం కానీ. ఎందుకంటే చాలా వరకు బాగాలేనప్పుడే ప్రే చేస్తూ ఉంటాం అందరం, బాగాలేనప్పుడు బాగా అయిపోవాలి, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ప్రే చేస్తూ ఉంటాం కదా. కానీ అలా కాకుండా ముందు నుంచే మనం అక్యుములేట్ చేసుకున్నాం అనుకోండి ఆ బ్లెస్సింగ్స్ని, డెఫినెట్గా అవి యూజ్ అవుతాయి, మన ప్రాణాలు కూడా కాపాడుతాయి. సో డెఫినెట్గా మనం చాలా ఆనెస్టీ అంటే వేరే వాళ్ళు మెజర్ చేసేది, బట్ ఇంటిగ్రిటీ మనకు ఉండాలి లోపల నుంచి, అంటే మనం కరెక్ట్ వర్క్ చేస్తున్నామా లేదా అని మనకి తెలియాలి, మనకు మనస్సాక్షి అనేది ఉంటుంది కదా. సో డెఫినెట్గా మనం అది ఎలా చెప్తే అలా వినాలన్నమాట. ఎట్ ద సేమ్ టైం రెండు చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడే లైఫ్ సక్సెస్ అని అంటాము అండ్ హ్యాపీగా కూడా మనం ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఏదైతే చెప్పారో మనస్సాక్షి అని, ఎగ్జాక్ట్లీ మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడైనా, మనం లేకపోతే వేరే వాళ్ళకి దాన్ని ఇస్తున్నప్పుడైనా అది ఎంత క్వాలిటీ అనేది మన మనస్సాక్షికి మనకు తెలుస్తూ ఉంటుంది. సో అప్పుడే మనం బ్లెస్సింగ్స్ని తీసుకోగలం. చాలా మంచి సబ్జెక్ట్, చాలా మందికి యూజ్ అవుతుంది ఇది. అండ్ టెక్నిక్ ఏమైనా చెప్తారా మేడం? అంటే కొన్నిసార్లు దీని నుంచి మనం బయటపడలేము, ఓవర్కమ్ చేసుకోలేరు, కొన్ని సందర్భాల్లో మనం మంచి చేసినప్పటికీ కూడా కొంత నెగిటివిటీ అనేది మన మైండ్లో పాస్ అవుతూ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేసుకుని మనం ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఏదైనా టెక్నిక్ ఇవ్వగలరా? ఉషా గారు, టెక్నిక్ అంటే మనం స్పెషల్గా టెక్నిక్ ఏం అవసరం లేదు, ఒక గ్రాటిట్యూడ్, పొద్దున లేవగానే థ్యాంక్ఫుల్నెస్ అనే ఫీలింగ్తో మనం ఉండాలి డైలీ. సెపరేట్గా టెక్నిక్ ఏం యూజ్ చేయకుండా ఈ గ్రాటిట్యూడ్ టెక్నిక్ అని అనుకోవచ్చు మనం. అంటే థ్యాంక్ యూ చెప్పుకోవడం యూనివర్స్కి కానీ ప్రతి ఒక్క వస్తువుకి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఏదైనా కూడా ఈ చైర్ కానివ్వండి, ఏదైనా మనం యూజ్ చేస్తున్నాం డైలీ, సో దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం అనుకుంటాం అంటే దీనికి చైతన్యం లేదు కదా అని అనుకుంటాం, కానీ ఈ యూనివర్స్లో అంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్క వస్తువుకి, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కాన్షియస్నెస్ అనేది ఉంది. సో మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతిదానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అండ్ చాలా వరకు ఎప్పుడు కూడా మన గుర్తు తెచ్చుకోవాలి మనం ఈ గ్రాటిట్యూడ్ ఏంటి అంటే, మనం పాస్ట్లో కానీ ఎవరైనా ఇప్పుడు నార్మల్గా మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా, మన ఫ్యామిలీ కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, మన గురువులు, మన టీచర్స్, మన మెంటర్స్, ఎవరైతే మన లైఫ్లో ఉన్నారు అంటే మన లైఫ్లో కొద్దిగా డిఫరెన్స్ తీసుకొచ్చారు అని వాళ్ళని ఎప్పుడు అంటే గుర్తు చేసుకోవాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ వాళ్ళని, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది కూడా గ్రాటిట్యూడ్ కిందకే వస్తుంది. సో డైలీ గ్రాటిట్యూడ్ గనక ప్రాక్టీస్ చేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్. అండ్ మనం చేసే అఫర్మేషన్స్ ఎలా ఉండాలి అంటే, యూనివర్స్కి పొద్దున్న లేవగానే మనం థ్యాంక్ యూ అంటే ఇది నా జీవితంలో ఉంది దానికి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. అంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ ఐ రిసీవ్డ్ అండ్ కంటిన్యూ టు రిసీవ్ అండ్ థ్యాంక్స్ చెప్పుకొని అంటే యూనివర్స్కి థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ అంటే చాలా అద్భుతమైన ఈ పేరెంట్స్కి కానీ, గురువులకు కానీ, మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ అని చెప్పేసి అలా గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. అలాంటి అఫర్మేషన్స్ కూడా చెప్పొచ్చు డైలీ. షూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సండే రోజు క్లాస్ అయితే ఉండబోతుంది. చాలామంది మేము ఎన్రోల్ చేసుకుంటాము అంటున్నారు. ప్రత్యేకించి క్లాస్లో ఏ సబ్జెక్ట్ ఉండబోతుంది అని దేని గురించి చెప్పబోతున్నారు? ఉషా గారు, డెఫినెట్గా మనకు సండే క్లాస్ ఉంది. సో ఆ క్లాస్లో అఫర్మేషన్స్ ఎలా యూజ్ చేయాలి, విజువలైజేషన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ని అంటే దాన్ని ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి విజువలైజేషన్ దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది నమ్మాలి, అది బిలీవ్ చేయాలి. అలాంటప్పుడే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో రియాలిటీగా మారుతుందన్నమాట. సో డెఫినెట్గా సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ మనకు కావాల్సిన డబ్బు కానీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ మనకు కావాలనుకున్న విధంగా కావాలి అంటే ఎలా యూజ్ చేయాలి, టెక్నిక్స్ ఏంటి అనేవి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే క్లాస్ కావాలి అనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కనుక కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. షూర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో చూసారు కదా, మీకు కనుక ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మీకు ఇంకేమైనా సందేహాలు కనుక ఉన్నట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేడం నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక క్లారిటీ ఇస్తారు. ఎవరికైనా క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ సండే రోజు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.